నాన్న నాన్న లాక్ ఓపెన్ చేయండి నాన్న. రాత్రి నుంచి డోర్ కొడుతూనే ఉన్నాను. నాన్న అయినా మీ మనసు కరగలేదా? నేనేమైనా చిన్నపిల్ల నాన్న? నన్ను రూమ్లో పెట్టి లాక్ చేయడానికి? ఓపెన్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. అత్తయ్య కనీసం మీరైనా చెప్పండి, డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నాన్న. రే విజయ్, ఏంటి నాన్న ఇది? నన్నెందుకు లాక్ చేశారు? నేను చేసిన తప్పేంటి నాన్న? నేనేమైనా తాగడానికి వెళ్తున్నానా లేక తిరగడానికి వెళ్తున్నానా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంటే కాపాడడానికి వెళ్తుంటే నేనేదో నేరం చేసినట్టు ఇలా బంధించడం ఏంటి? రేయ్, వాగిందే మళ్ళీ మళ్ళీ వాక్కో. పిచ్చి పట్టిందనుకుంటారు. నన్ను పిచ్చోళ్లాగా ట్రీట్ చేసింది మీరు. నన్ను రాత్రంతా రూమ్లోనే వేసి లాక్ చేసి ఉంచారు. పైగా నాకు కాపలాగా 2 మనుషుల్ని కూడా పెట్టారు. నిజంగానే నువ్వు పిచ్చోడివిరా. అందుకే నిన్ను గదిలో బంధించా. సరే, మీరేమైనా అనుకోండి నాన్న, కానీ ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు. ఎక్కడికి వెళ్తున్నావురా? మళ్ళీ ఎక్కడికని అడుగుతారేంటి నాన్న? గుడి దగ్గరికి. కట్టుబాటు పేరు చెప్పి తన జీవితాన్ని నాశనం చేస్తున్న పిచ్చి వాళ్లను ఆపటానికి. ఆగు బావా. మావయ్య వద్దంటున్నాడు, మమ్మీ వద్దంటుంది. ఆల్రెడీ గుడి తలుపులు తెరిచినందుకు ఊరందరి ముందు అవమానపడుతూ నిన్ను నువ్వు శిక్షించుకున్నావు. నిన్న కూడా గుడి దగ్గర భవానీకి ఊరికి వదిలేస్తుంటే అంత పెద్ద గొడవ చేశావు. ఇంత జరిగినా మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరమా బావా? ఐశ్వర్య, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? పర్లే చెప్పు. లీలా. సారీ టు సే దిస్. లీలకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ప్రాణాలకే ప్రమాదం అని తెలిస్తే నువ్వు తనని కాపాడడానికి వెళ్తావా లేదా? తప్పకుండా వెళ్తాను బావా. షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. భవానీ కూడా నాకు బెస్ట్ ఫ్రెండే. ఇప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటా. ఆగు రాహుల్, నువ్వు వెళ్ళడానికి మేము ఒప్పుకోం. అవునరా, మేము ఒప్పుకోం. అయ్యో నాన్న, అసలు మీరెందుకు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య, అక్కడ భవానీ జీవితం నాశనం అయిపోతుంది. నేనుండి కూడా ఆపడానికి ట్రై చేయకపోతే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను. ప్లీజ్ అత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. లేదు రాహుల్, నిన్ను వెళ్ళనిస్తే అక్కడికి వెళ్ళి ఊరి జనంతో గొడవ పడుతూ ఊరి కట్టుబాట్లనే ఎదిరిస్తావు. దానివల్ల ఊళ్ళో మాకున్న పరువు ప్రతిష్టలు అన్నీ పోతాయి. లేదత్తయ్య, నేనేమి వాళ్లతో గొడవ పడను. వెళ్ళి బ్రతిమలాడుకుంటాను, బుజ్జగించుకుంటాను, వేడుకుంటాను. ఏదో ఒకటి చేసి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్తాను. అంతే తప్ప ఎటువంటి గొడవ చెయ్యను. ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను వెళ్ళనివ్వండి. లేదంటే భవానిని కాపాడడానికి ట్రై చేయలేదనే గిల్ట్ నన్ను జీవితాంతం అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య. సరే వెళ్ళు. కానీ అక్కడ ఏ గొడవ చెయ్యను. ఊరి కట్టుబాట్లకి ఎదురు తిరిగి మాట్లాడను అని నాకు మాటిచ్చి వెళ్ళు. నువ్వు మాటిస్తేనే నిన్నిక్కడి నుంచి వెళ్ళనిస్తాం. లేదంటే నీ ఇష్టం.
అల్లుడు అల్లుడు, మనం అనుకున్న దాంట్లో ఎలాంటి మార్పు లేదు. భవానీకి మనం ఎలా జరగాలని కోరుకున్నామో అలాగే జరుగుతుంది. ఆ అభిషేకం అయిపోయిన అర్ధ గంటకి భవానీని ఆలయ సేవకే వదిలేస్తారండి అల్లుడు. ఆ మహాకార్యం జరిగే వరకు నువ్వక్కడే ఉండు మావా. ఆ భవానీని ఊరికి సొంతం చేయడానికి మధ్యలో ఏ సమస్య అడ్డుగా వచ్చినా దానికి నువ్వు అడ్డంగా వెళ్ళి ఆ సమస్యనే అడ్డు తప్పించు. ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా అల్లుడు? నేను ఎప్పటి నుంచో అదే పనిలో ఉన్నానుగా. అయ్యో భవాని, అయ్యో మాటిస్తున్నాను అత్తయ్య, మీరు చెప్పినట్టే అక్కడ ఏ గొడవ చెయ్యను. ఊరి కట్టుబాటుకి ఎదురు తిరగను. అన్నయ్య, చెప్పమ్మా. నువ్వు కూడా రాహుల్తో పాటు వెళ్ళు. అక్కడ ఏ గొడవ జరగకూడదు. ఊరి కట్టుబాట్లకి మనం కట్టుబడి ఉన్నాం అని ఊరు మొత్తానికి తెలియాలి. అలాగేనమ్మా, పద. అల్లుడు, 5 బిందెలు, సరిగ్గా 5 బిందెలు మిగిలాయి. ఆ 5 బిందెలు అమ్మోరికి సమర్పించగానే భవానీని సరాసరి గుడి బయటకే తీసుకొస్తారు. పూజా కార్యక్రమం మొదలుపెట్టి ఊరందరి సమక్షంలో ఇక భవానీని ఆలయ సేవకురాలిగా చేస్తాను. అప్పుడు ఆ భవానీ ఒంటరిదైపోతుంది, నీ వేటకు బలైపోతుంది అల్లుడు. భవానీని మాత్రం మామూలుగా వేటాడను మావా. ఆకలితో ఉన్న పెద్ద పులికి అడవిలో ఏ జంతువు దొరకనప్పుడు దాని కళ్ళ ముందు ఒక మేక మాత్రమే ఉండి అది తప్పించుకోవడానికి ఏ దారి లేనప్పుడు ఆ పెద్ద పులి ఎంత భయంకరంగా వేటాడుతుందో దాన్ని వేటాడి 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 చంపుతా. అల్లుడు, మన కడుపులో బల్లెల్ని అంటాడు ఆ రాహుల్గాడు వచ్చేసాడు. ఇప్పటి వరకు మనం భవానీని చంపడానికి వేసిన ఎత్తులన్నీ పాడు చేసింది ఈ యదవే కదా. అయినా ఛాయాదేవికి బుద్ధి లేదు. వీణ్ణెలా ఇక్కడికి పంపించింది? అల్లుడు, జరిగిందేదో జరిగిపోయింది. ముందు ఆ రాహుల్గాడి సంగతి ఏం చేద్దాం? వాడి కట్టుబాట్లు ఆచారాల పేర్లు వింటేనే తాసుపాములా లేస్తాడు. ఇంకా భవానీని ఊరికి సొంతం చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రాణాలు పణంగా పెట్టైనా ఆపడానికి అడ్డుపడతాడు. మనం అవే ఆచారాలు కట్టుబాట్లు అడ్డు పెట్టుకొని
వాణ్ణి ఇక్కడి నుంచి పంపించేయాలి. నువ్వొక పని చేయి మావా, ఊరందరినీ వాడి మీదకి ఉసిగొల్పు. దెబ్బకందరూ వాడి మీద తిరగబడి కొట్టైనా సరే వాణ్ణి ఇక్కడి నుండి పంపించేస్తారు. ఇలా జనాల్ని రెచ్చగొట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉందలుడు. ఇప్పుడు చూడు వాళ్ళందరినీ ఎలా రెచ్చగొడతాను. అమ్మా, పూజ సమయం అయిపోతుంది. అభిషేకం అయిన వెంటనే భవానీని ఇక్కడ తీసుకురండి. అయ్యో వద్దండి. అయ్యో, వద్దు తల్లి. ఆగండి. మళ్ళీ వచ్చేశాడు. ఎందుకురా ఈ భవానీ అంటే అంత పిచ్చి నీకు? వద్దమ్మా. ఎలా అమ్మా? మీ అందరికీ మనసెలా వస్తోంది? చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటానికి మీ మనసెలా ఒప్పుకుంటోంది? భవానీ కూడా మీ ఇంటి బిడ్డలానే పెరిగింది. మీ చేతి ముద్ద తిని మీ ఒడిలో పెరిగింది. అలాంటి భవానీ జీవితాన్ని మీ చేతులతోనే నిప్పులో తోసేస్తారా? బాబు, ఎన్నిసార్లు ఇలా పాడిన పాటే పాడతారు? భవానీ అమ్మోరు అంశతో పుట్టిన బిడ్డని మాకు తెలుసు. ఈ ఊళ్ళో ప్రతి ఇంటి బిడ్డ అని తెలుసు. ఎవరి కష్టం వచ్చినా సాయం చేసే మంచి మనసున్న బిడ్డ అని తెలుసు. వీటితో పాటు ఇంకొకటి కూడా తెలుసు. ఈ ఊరిని మహమ్మారి రోగం నుండి కాపాడేది కూడా ఈ భవానీ అనే తెలుసు. అందుకే అమ్మోరు చెప్పినట్టు భవానీని ఆలయ సేవకు వదిలేస్తున్నారు. అమ్మోరు 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 ఆ మాట చెప్పింది అమ్మోరు కాదండి, మనలాంటి ఒక సాధారణమైన మనిషి. జుట్టు విరబోసుకొని చెప్తే అదే నిజమని అమ్మోరు చెప్పిందని నమ్మేస్తారా? రేపు ఇంకొక ఆమె జుట్టు విరబోసుకొని మిమ్మల్ని అందరినీ కట్టగట్టుకొని చనిపోమంటే మీరంతా చనిపోతారా? లేదు కదా. ఏంటి మహేంద్రవర్మ గారు, మీ అబ్బాయి ఇంత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఊరన్నా ఊరి కట్టుబాట్లన్నా కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. రేయ్, ఇంటి దగ్గర నువ్వు ఇచ్చిన మాట ఏంటి? ఇక్కడ చేస్తున్న పనేంట్రా? నేనేమి వాళ్ళతో గొడవ పడట్లేదు నాన్న. వాళ్ళని బ్రతిమాలుకుంటున్నాను. మీ అందరికీ దండం పెడతాను. భవానీ జీవితాన్ని నాశనం చేయకండి. భవానీని ఊరికి వదలకపోతే మీ ప్రాణాలు పోతాయని భయపడకండి. మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెడతాను. ఈ ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ని, సైంటిస్ట్ని ఈ ఊరికి రప్పించి ఈ మహమ్మారి రోగానికి మందు కనిపెట్టి మీలో ఏ ఒక్కరి ప్రాణం పోకుండా నేను చూసుకుంటాను. భవానీని మాత్రం వదిలేయండి ప్లీజ్. బాబు, ఇది మా ఊరి కట్టుబాటు. దీన్ని మేము ఎవరి కోసం మార్చం. మారాలండి. కనీసం ఇప్పటికైనా మారండి. ఆ మార్పు మీ ఊరి కట్టుబాట్లతోనే మొదలవ్వాలి. చాలు బాబు, నీ మాటల్లో ఆవేశం తప్ప ఆలోచన లేదని అర్థమవుతుంది. ఇంకా నీ మాటలు వినే ఓపిక, సమయం మాకు లేదు. చూడండి బాబు, ఇప్పటి వరకు మీరు మా మహేంద్రవర్మ గారి అబ్బాయి అని మర్యాద ఇచ్చి ఓపిగ్గా మాట్లాడాం.
మీరే మర్యాదగా పక్కకు తప్పుకుంటే మంచిది. లేదంటే మా ఊరి మర్యాద మీకు రుచి చూపించాల్సి వస్తుంది. మహేంద్రవర్మ గారు, ఇది ఊరి జనం ప్రాణాలకు సంబంధించింది. ఇందులో మీ అబ్బాయి కలగజేసుకోకపోవడం చాలా మంచిది. రై నువ్వు ఇట్రారా. అమ్మా, ఇటుండు. మీరు కానివ్వండి. అయ్యో వద్దమ్మా, మీకు దండం పెడతాను. అమ్మా వదిలేయండమ్మా నా కూతుర్ని. భవానీ, రై ఏమండి చెప్పండి, చెప్పమ్మా. అమ్మా నాన్న ప్లీజ్ నాన్న. అమ్మా రేయ్. వద్దమ్మా. నాన్న, భవానీ నాన్న. అమ్మా, నువ్వు ఆగరా. దండ వేయొద్దమ్మా, మీకు భవానీ. దండం పెడతాను. వద్దమ్మా. అందరూ వినండి. భవానీ, ఆగరా. ఈ దండ భవానీ మెళ్ళలో వేశాక భవానీని ఊరికి వదిలేయటం జరుగుతుంది. అయ్యో అమ్మ భవానీ, ఈ దండ వేశాక ఇంకా నీకున్న బంధాలు, బంధుత్వాలు, ఆశలు, కోరికలు అన్నీ శాశ్వతంగా వీడిపోయి నువ్వు ఊరికి సొంతం అవుతావు. అమ్మా అమ్మా, మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయద్దమ్మా. అయ్యా, మీకు కూడా పిల్లలున్నారు కదా. కళ్ళ ముందు మీ కూతురి జీవితం నాశనం అవుతుంటే మీరు చూస్తూ ఇలానే ఊరుకుంటారా? కాస్త జాలి చూపించండి అయ్యా, వద్దని చెప్పండి అయ్యా. ఒక్కరైనా ఈ దారుణాన్ని ఆపండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. భవానీ. సుబ్రహ్మణ్యం గారు, ఊరు కట్టుబాట్ల గురించి అన్నీ తెలిసిన మీ కుటుంబమే ఇలా మాట్లాడితే ఎలా అండి? సర్ది చెప్పండి శ్యామల గారికి. ఎంతైనా తల్లి కదయ్యా. కూతురి జీవితం ఇలా అయిపోతుంటే తన్ను తట్టుకోలేకపోతోందయ్యా. శ్యామల, భవానీ మనకి దూరం అయిపోయింది. భవానీ ఇంకా మన కూతురు కాదు. వద్దండి, మన బిడ్డ జీవితం అండి. అమ్మ భవానీ, అమ్మా అమ్మోరు తల్లి, నువ్వే ఏదొక దారి చూపించమ్మా. అమ్మా, మనం వాళ్ళని పట్టించుకుంటే మనం ఈ కార్యక్రమం చేయలేం. మీ పని మీరు కానివ్వండి అమ్మా. ఆ దండేదో వేసి ఆలయ సేవకురాలుగా వదిలేయండి అమ్మా. బాబు బాబు బాబు, ఏం చేస్తున్నారు ఏం మీరు? చేస్తున్నారు మీరు? ఇప్పటి వరకు మిమ్మల్ని బ్రతిమిలాడుతూ తప్పని చెప్పాను, మీరు వినలేదు. బుజ్జగిస్తూ తప్పని చెప్పాను, అయినా వినలేదు. ఇక మీదట ఊరికే చెప్పను. ఎవరైనా ఆ దండని భవానీ మెడలో వెయ్యాలని చూశారో వాళ్ళ చేతులు అడ్డంగా నరికేస్తాను. లే భవానీ, పైకి లే. నీకు నేనున్నాను. నేనున్నంత వరకు నీ జీవితాన్ని నాశనం చేసే అధికారం, అవకాశం ఎవ్వడికి ఇవ్వను. నేను నిన్ను కాపాడుకుంటాను. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. రై ఏంట్రా, ఆటలుగా ఉందా? నువ్వేమైనా పెద్ద వస్తాది అనుకుంటున్నావా? ఊరందరికీ సవాల్ విసురుతున్నావు. నువ్వు ఆలోచించాల్సింది భవాని ఒక్కదాని గురించే కాదురా, ఊరి గురించి కూడా. ఇంతమంది ప్రాణాలు పోతాయని తెలుసు కూడా నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? ఓహో,
భవానీ నీ స్నేహితురాలని ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావా? అయ్యో లేదు నాన్న, ఈ ప్లేస్లో ఏ ఆడపిల్లున్నా నేను ఇలాగే చేస్తాను. చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే ఎలా ఊరుకుంటావు నాన్న? అప్పుడు ఇంతమంది ప్రాణాలు పోవడం నీకిష్టమేనా? 1000 మంది ప్రాణాలు పోవడం కంటే ఒక్కరు జీవితం త్యాగం చేయడం తప్పే కాదు. అయినా ఇంటి దగ్గర నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? అసలు నేను ఇక్కడికి తీసుకురావడమే నా తప్పు. రా నాన్న ప్లీజ్ రారా. వదలండి నాన్న. భవానీ నాన్న, ముందు నువ్వు ఇంటికి పదరా. భవానీ జీవితం నాశనం అయిపోతుంది నాన్న. నాన్న వదిలే సమస్య నాన్న, లేదు. ప్లీజ్. నోరు మూసుకొని రా. భవానీ మెళ్ళో తాలిపొట్టుందండి.